గురుభ్యో నమ. శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఉద్యోగం పురుష లక్షణము అంటారు. మనిషి చక్కగా జీవించాలంటే చక్కటి ఉద్యోగం, చక్కటి ఆదాయ వనరులు ఉండాలి. కాకపోతే ఈ మధ్యకాలంలో ఉద్యోగ విషయకంగా సమస్యలు అనేటటువంటివి చాలా ఎక్కువవుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారందరూ కూడా పాటించేటటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు నేను మీకు చెప్తాను. మీరు తప్పనిసరిగా వాటిని పాటించి చక్కటి ఉద్యోగ భద్రతని, అభివృద్ధిని పొందండి. ఉద్యోగ యోగం అనేటటువంటిది జాతకంలో అందరికీ ఉంటుంది, కానీ అది యోగించేటటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. ఉద్యోగ విషయకంగా ఉండేటటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక దానికి కారణం బృహస్పతి అని చెప్పుకోవచ్చు. మనకి గురుబలం అనేటటువంటిది లేకపోతే ఉద్యోగ విషయకంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి బృహస్పతి యొక్క ఆరాధన చెయ్యడం వల్ల, గురువార నియమాలు పాటించడం వల్ల, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల ఉద్యోగ విషయకంగా ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే గురువార నియమాలు అంటే గురువారం నాడే ఉదయాన్నే లేవడం, తలస్నానం చేయడం, శుచి అయినటువంటి వస్త్రాలని ధరించడం, అవి కూడా బృహస్పతికి ఇష్టమైనటువంటి కనకవర్ణం, కనకగంధం, కనకపుష్పం, కనకమాల్యాంబరధరం, కనక ఛత్ర ధ్వజ రథ పతాకాది శోభితం దివ్యగణ సమారూఢం అంటూ చెప్తారు బృహస్పతి గురించి. ఆయనకి బంగారు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి గురువారం రోజున సువర్ణవర్ణంలో ఉండేటటువంటి వస్త్రాల్ని ధరించడం వల్ల, నవగ్రహాల ఆలయానికి వెళ్ళి లేదా ఏదైనా ఆలయంలో నవగ్రహాలు ఉంటే ఆ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల, ముందు రోజు రాత్రే తెచ్చిపెట్టుకున్నటువంటి కేజీన్నర శనగల్ని గురువారం నాడు ఉదయాన్నే 6 నుంచి 7 గంటల లోపల జరిగేటటువంటి గురుహోరలో పురోహితుడికి దానం ఇవ్వడం వల్ల, అదేవిధంగా నానబెట్టినటువంటి శనగల్ని 11 ముత్తైదువులకి గుప్పెడు చొప్పున దానం చేయడం వల్ల, లేదా నానబెట్టి ఉడకపెట్టినటువంటి శనగల్ని ఏదైనా దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయం వద్ద కానీ, షిరిడీ సాయిబాబా దేవాలయం వద్ద కానీ ప్రసాదముగా పంచిపెట్టడం వల్ల, లేదా గుప్పెడు శనగల్ని దిష్టి తీసుకున్నట్లుగా తల చుట్టూ తిప్పుకుని 3 సార్లు ఏదైనా నీటిలో వదిలిపెట్టడం వల్ల గురువుకి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పచ్చు. అదేవిధంగా గురువార నియమాలు అంటే గురువారం నాడు ఒక పూట ఉపవాసము, ఒక పూట భోజనం అంటే మధ్యాహ్నం ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయడం వల్ల, భూతల శయనము భూమి మీదే శయనించడం వల్ల, అదేవిధంగా బ్రహ్మచర్యాన్ని పాటించడం వల్ల బృహస్పతి యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోయి గురుబలం అనేటటువంటిది పెరిగి ఉద్యోగ విషయకంగా ఉన్నటువంటి దోషాలు, చికాకులన్నీ కూడా తొలగిపోయి ఉద్యోగంలో అభివృద్ధి, పదవి ఉన్నతి అంటే ప్రమోషన్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి గురువుని ఆరాధించండి, తల్లిదండ్రులని పూజించండి. ఈ వీడియోని మీరు శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తూ ఉన్నారు. మీరు మరిన్ని గొప్ప గొప్ప విశేషాలన్నీ కూడా తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటే మీరు తప్పనిసరిగా మా శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకి ఈ పోస్ట్ని షేర్ చేయండి, లైక్ చేయండి. తద్వారా మీరు మరిన్ని మంచి మంచి విశేషాలు పొందగలుగుతారు. జయం.